హాయ్ ఫ్రెండ్స్, హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అయితే మా హస్బెండ్ ఏమో బకెట్ బిర్యానీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. 750 రూపీస్ అంట. నాకైతే అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. ఎందుకంటే అది 4 గుడ్లు ఇచ్చారు. చికెన్ పీసెస్ కూడా బాగా తిన్నోళ్ళకైతే అసలు చాలదనమాట. వాళ్ళు అన్నారంట 6 మెంబర్స్ తినొచ్చు అన్నారంట. 6 కానీ 7 కానీ. అంటే రైస్ సరిపోద్దండి, ఒక 6 మెంబర్స్ వరకు రైస్ అయితే సరిపోద్ది. కానీ మనకి ఎగ్స్ అయితే 4, చికెన్ కూడా మనిషికి 3 పీసెస్ వేసుకుంటే 4గురికి సరిపోతుందండి. పోనీ 5గురు తినొచ్చేమో. అంటే బాగా తిన్న వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్ అనిపించదని నా ఉద్దేశం. అయితే మీ కవర్లో ఏటుందండి చూపిస్తాను. స్వీట్స్ ఇచ్చారండి, 2 కవర్లో 2. ఇది హల్వా ఉంటుంది కదండి, బొంబాయి రవ్వతో చేస్తాం కదా, ఆ స్వీట్ అనమాట. అవి 2 పీసెస్ 2 కవర్లో పెట్టారు. అలాగే ఒక ప్యాకెట్లోనేమో కచంబర్ ఇచ్చారండి. మరొక ప్యాకెట్లోనేమో మామూలుగా సేర్వ్ ఇస్తారు కదా, అది ఇవ్వలేదు. ఏంటి ఇచ్చారంటే గోంగూరతో గ్రేవీ ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది గోంగూర చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అలాంటి గ్రేవీ ఇచ్చారు. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకు. చికెన్ బిర్యానీ టేస్ట్కి చూసుకుంటే నాట్ బ్యాడ్ అంతే, అలానే మరీ సూపర్ అనలేను అదనమాట. సరే అండి, అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఏటేటి వచ్చాయో చూడండి. ఇది ఫ్రెండ్స్ బకెట్ బిర్యానీతో వచ్చినటువంటి ఐటమ్స్. ఓకేనా, ఇది మధ్యాహ్నం లంచ్కి తీసుకొచ్చారండి. అంటే చాలా రోజులు బట్టి అనుకుంటున్నాం అనమాట, తీసుకొచ్చారు. అది ఫ్రెండ్స్ బకెట్ బిర్యానీ ఒక స్టోరీ. ఓకే, మీకు ఒక ఐటెం చూపిస్తాను. మీకు చూపిస్తుంది బిగ్ సైజు స్టీల్ చాపింగ్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది నేను వంటగదిలో టేబుల్ మీద పెట్టి చాలా రోజులు బట్టి వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు పాత వీడియోలు కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా కూడా పాలకూర కందిపప్పు కాంబినేషన్తో వీడియో పెట్టాను, అదొకసారి చూడండి. అందులో దీని మీద నేను ఎలా కట్ చేసుకున్నాను అన్నది మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారని నేను ఈ క్లిప్ యాడ్ చేశానండి. ఇందులో ఏదైనా సరే మనం వాడిన తర్వాత చెప్పడం మంచిది కదా. నేను వాడాను, చాలా బాగుంది.
మీరు వీడియోలో చూస్తే నేను వాడింది లేనిది మీకు తెలిసిపోతుందండి. నేనైతే 950కి అంతా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది రేటు పెరిగింది. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి, ఓకేనా? లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే ఈవినింగ్ ఏమో సేమియా పాయసం చేశాను ఫ్రెండ్స్. అంటే ఇందులో జీడిపప్పు కిస్మిస్లు గట్రా ఏం వేయలేదు, కేవలం కొబ్బరి ముక్కలతో చేశాను అనమాట. నేను రెగ్యులర్గా ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాను. కొబ్బరికాయ ఉన్నప్పుడల్లా నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నెయ్యి అయితే ఎక్కువ వేసుకున్నానండి. ఒక గరిటెడ్ నెయ్యి వేసాను. సేమియా మాత్రం పావు కేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అది చూసుకుని దాని ప్రకారంగా నేను చేసుకుంటాను అనమాట. సేమియా బాగా కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొబ్బరి ముక్కలు వేసానండి. బాగా వేపిన తర్వాత సేమియా ములిగేంత వరకే మనం వాటర్ వేసుకోవాలండి. అది చూసుకొని మీకు చూపిస్తున్నాను కదా. సేమియా కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మునిగినంత వరకే మనం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ టైంలో ఇంకొంచెం నెయ్యి వేసి మీకు స్వీట్ ఎంత కావాలో పంచదార కానీ బెల్లం కానీ వేసి దింపేస్తే ఇక సేమియా హల్వా కూడా రెడీ అయిపోద్ది అనమాట. అయితే పంచదార అంత మంచిది కాదు కదా, మా పిల్లలకి బెల్లం టేస్ట్ అంత అలవాట్లేదు, అందుకని నేను రెండు కలిపి నేను చేసుకున్నాను అనమాట. కొంచెం పంచదార వేసాను ఫస్ట్, వేసి బాగా కలిపాను అనమాట. అంటే ఈలోపు సేమియా ఆ స్వీట్ని పీల్చుకుంటుంది కదా, అందుకని. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. బెల్లం కూడా వేసి నీట్గా కలిపానండి. మనం ఇది ఏ ప్రాసెస్లో చేయాలంటే సేమియా పూర్తిగా ఉడకనివ్వకూడదు. మీకు చెప్పాను కదా, 70 లేదా 60% మాత్రమే సేమియా ఉడికాక ఈ ప్రాసెస్ మనం పెట్టుకోవాలి. ఈలోపు ఈ స్వీట్నెస్లో కూడా అది బాగా ఉడికి మనం పాలేసి ఇంకా ఉడుకుతుంది కదా, ఆపేలోపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కుకింగ్. కొన్ని యాలకులు బాగా దంచేసి సేమియాలో వేసుకున్నానండి. స్వీట్ వేసిన తర్వాత అదే బెల్లం పంచదార వేసాం కదండి, నీట్గా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పాలు మరగబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఒక హాఫ్ వేయండి. వేసిన తర్వాత నీట్గా కలిపాక మిగతా పాలు కూడా వేసేసుకోండి. అది ఫ్రెండ్స్, ఇక పాలంతా వేసుకున్న తర్వాత 10 నిమిషాలు మాత్రమే మనం స్టవ్ మీద ఉంచి మీడియం మంట పెట్టి 2 పొంగులు రాగానే ఆపేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉండనవసరం లేదు సేమియా, ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్, ఇది నేను చేసుకునే సేమియా. అయితే ఇప్పుడు నేను జీడిపప్పు కిస్మిస్లు ఎందుకు వేయలేదు అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను జీడిపప్పు కిస్మిస్లు వేస్తానండి. మా పిల్లలు ఏం చేస్తారు తెలుసా, కొబ్బరి ముక్కలు తినరు, అవి మాత్రమే తినేసి వదిలేస్తారనమాట. అందుకని అవి వేస్తే ఇది వేయను, ఇది వేస్తే అది వేయను. రెండు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 2 వేస్తాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలే వేసాను కదా, ఖచ్చితంగా తిన్నారనమాట. అది చిన్న చిన్నవి చేంజెస్ పిల్లల కోసం, మరి తప్పదు కదా. అది ఫ్రెండ్స్,
నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, వీలైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మా హస్బెండ్కి పిల్లలకి ఇచ్చేసానండి, సర్వ్ చేశాను. అయితే మా పెద్ద పాపకి మా హస్బెండ్కి ఆ రోజు మా అమ్మగారు కూడా ఉన్నారు, వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను. ఇది మా స్పెషల్ అనమాట. మా చిన్న పాపకి కిందనే కూర్చోమన్నాను, ప్లేట్లో పెట్టి ఇచ్చాను అనమాట. అది ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.